బండి సంజయ్ కేసీఆర్కి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. డాక్టర్ రాజా రమేష్ బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ బాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, అలాగే బండి సంజయ్ నిరాధారణమైన ఆరోపణలు చేసినందుకు తనపై కేసు నమోదు చేయాలని చెన్నూరు నియోజకవర్గం క్యాతరపల్లి మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ పైన తగిన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల తనను ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. తెలంగాణకు సెంట్రల్ నుండి నిధులు కేటాయించే ఆలోచన, ధైర్యం లేదు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పైన ఇష్టానుసారంగా మాట్లాడడం నీ అవివేకానికి నిదర్శనం అని అన్నారు. మీకు చేతనైతే తెలంగాణకు నిధులు తేవాలని సూచించారు. ఇంకొకసారి కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీ పైన నోరు జారితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కమ్మగోని సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు జడి శ్రీనివాస్, రామిడి కుమార్, గడ్డం రాజు, టైలర్ రాజు, స్వరూప, మాజీ ప్రజాప్రతినిధులు పోగుల మల్లయ్య, రేవల్లి ఓదెలు, జీలకర్ర మహేష్, పరపెల్లు తిరుపతి, జక్కబోయిన కుమార్, యువ నాయకులు ఆర్న సతీష్, కొండ కుమార్, లక్షకాంత్, చంద్రకిరణ్, సాయికృష్ణ, దినేష్, క్రాంతి, నస్పూరి శివ, గోడి రాజేందర్, బుదగడ్డ రమేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఏదైతే బండి సంజయ్ గారు ఒక బీజేపీ నాయకులు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇష్టానుసారంగా ఆధారాలు లేకుండా మన తెలంగాణ బాపు, తెలంగాణ సాధించినటువంటి మన కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, దాన్ని నిరసిస్తూ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బండి సంజయ్ గారి మీద ఫిర్యాదు చేయడం, అదేవిధంగా చెన్నూరులో కూడా బాలకృష్ణ గారి ఆదేశానుసారం ప్రతి మండలాల్లో పోలీస్ స్టేషన్లకి ఎస్హెచ్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి బండి సంజయ్ గారి మీద కేసు నమోదు చేసి ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లి మున్సిపాలిటీని డిమాండ్ చేస్తాం. ఏదైతే బండి సంజయ్ గారు మీరు జాతీయ పార్టీలో ఉండి మీరు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా ఒక చీకటి ఒప్పందంతో ప్రాంతీయ పార్టీల మనుగడ సాగొద్దని, ప్రాంతీయ పార్టీలు ఎదగొద్దని, మరియు ముఖ్యంగా తెలంగాణలో మీ యొక్క ఆగడాలు ఎక్కడ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ జరుగుతలేవని, కేసీఆర్ గారి పేరు విన్నా, కేసీఆర్ గారి ఫోటో చూసినా, కేసీఆర్ గారిని తలుచుకున్నా మీ వెన్నులో వణుకు పుడుతుందని, కేసీఆర్ గారిని ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఈ తెలంగాణలో ఆ పార్టీ లేకుండా చేద్దామని ఒక విచిత్రమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ మీకు ఒకటే మాట చెప్తాను, ఈరోజు తెలంగాణ సాధించి మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారంటే అది కేవలం కేసీఆర్ గారు పెట్టిన మీకు భిక్ష అని చెప్పి మీరు మర్చిపోవద్దు. ఎన్నో ఏళ్ళుగా ఎంతోమంది వచ్చి తెలంగాణ కోసం పోరాడితే సాధించినటువంటి తెలంగాణను కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి మనకు తెలంగాణను సాధించారు. అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మనకి ఈరోజు తెలంగాణ ప్రజలకి ఎన్నో పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు న్యాయం చేసి మన్నలు పొందుతున్న ఈ టైంలో ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇద్దరు కూడా కేసీఆర్ గారు అంటే కేవలం భయంతో తన మీద, తన కుటుంబం మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అనేకమైన విమర్శలు చేస్తూ ఎన్నో ఆధారాలు లేనటువంటి కేసులు పెడుతూ జైలు పాలు చేస్తూ, మరీ ముఖ్యంగా ఇటు కేసీఆర్ గారిని కానీ, కవితక్కని కానీ, కేటీఆర్ గారిని మీరు టార్గెట్ చేస్తూ ఎన్నో అత్యాశలకు పోతూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అర్ధరహితంగా మాటలు మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. ఏం చేసినా కూడా చట్టం దృష్టిలో అందరూ ఒక్కటే. న్యాయం ఉన్నది, న్యాయ పోరాటం చేస్తాము. న్యాయ పోరాటం చేస్తూనే మాది ఉద్యమ పార్టీ. మీరు ఇంకొకసారి కేసీఆర్ కానీ అని బీఆర్ఎస్ పార్టీని కానీ ఏమన్నా విమర్శిస్తే బండి సంజయ్ అడుగడుగున నిన్ను వెంబడిస్తాం. నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ దండు సైన్యం వచ్చి అక్కడ మీ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది. నీ దిష్టిబొమ్మలు దహనం చేస్తాం. నిన్ను ఎక్కడ కూడా అడుగు పెట్టకుండా చేస్తాం. గుర్తుపెట్టుకో. నువ్వు తక్షణమే కేసీఆర్ గారి మీద చేసినటువంటి అనుచిత వాక్యాలకు క్షమాపణ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ముందు క్షమాపణ చెప్పి, నేను చేసిన వాగ్దానం ఏదైతే మాటలు ఉన్నాయో అవి తప్పుడు మాటలు, అవి ఏదో ఆ రోజు ఆవేశంలో మాట్లాడినని చెప్పి మీరే క్షమాపణ అడగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ, ఇకనైనా మీకు ఉన్న ట్యాగు బండి సంజయ్ అంటే ఒక జోకర్ పొలిటీషియన్ ఉన్న ట్యాగుని మీరు ఆ ట్యాగుని తీసుకోవాలంటే
మీరు ఆధారాలు ఉన్నట్టు ఆధారాలు చూస్తేనే మీరు ప్రసంగాల్లో మాట్లాడాలి తప్ప ఎక్కడ కూడా మీ ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడతా అంటే మాత్రం తస్మత్ జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి సైన్యం ఈ గులాబీ దండు మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది, మిమ్మల్ని వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటూ మరొకసారి కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఎవ్వరు కూడా ఏమన్నా కూడా రాష్ట్ర పిలుపు మేరకు బాల్క సుమనన్న గారి వెనకాల కేటీఆర్ గారి పిలుపు మేరకు తన వెనకాల ఉంటూ ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు ఎక్కడికి పోలేదు, లక్షల సంఖ్యలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఖచ్చితంగా అడుగడుగున మిమ్మల్ని వెంబడిస్తారు, మిమ్మల్ని వెంటాడతారని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ బండి సంజయ్ బేషరత్తుగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పాలని మరొక్కసారి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.